అన్న నమస్తే అన్న. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వీ స్టాండ్ విత్ మావిగన్, రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు, మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటన్న అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆయన ఏ రోజున అమరావతి అనే ఒక రాజధాని మీద, ఆంధ్రాకున్న రాజధాని మీద స్టాండ్ మాట్లాడాడండి. ఫస్ట్ ప్రతిపక్షంలో ఉంటుండగా అమరావతికి ఈ ల్యాండ్ చాలదు, ఇంకా ఎక్కువ ల్యాండ్ కావాలి, ఆంధ్రాకి నడిబొడ్డున ఉంటుంది, కరెక్ట్ అమరావతి కరెక్ట్ అని చెప్పాడు. నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నా, ఆఫీసు కట్టుకుంటున్నాను అని చెప్పాడు. తర్వాత అధికారంలోకి వచ్చాక వికేంద్రీకరణ కావాలని చెప్పి 3 రాజధానులని 3 ముక్కలు ఆటలు ఆడాడు. కానీ ఏ రోజున 3 రాజధానులు ఒక రాజధానికైనా వర్క్ చేయడానికి ఏ రోజున చిత్తశుద్ధితో అతను పనిచేయలేదు. ఈ రోజున మళ్ళీ మావిగన్ అంటే మొన్న చెప్పాడు కదండి ప్రెస్ మీట్ పెట్టి, 29 ఎలక్షన్కి మావిగన్ మీద వెళ్తానన్నావు, మంచిదే. తర్వాత విజయవాడ ఇన్ఛార్జ్ అనుకుంటా దేవినేని అవినాష్ అన్న అతను ఏం చెప్పాడు, మేము ఏ రోజున అమరావతికి వ్యతిరేకంగా మా నాయకుడు మాట్లాడలేదు, మేము అమరావతికి అనుకూలంగా మా నాయకుడు మాట్లాడాడు అన్నాడు. వెంటనే ఒక దళిత యువకుడు చనిపోయాడని, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని పరామర్శించడానికి వచ్చినప్పుడు విజయవాడ మళ్ళీ అన్నాడు. అంటే ఒక సీఎంగా చేసిన వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత అబద్ధాలు ఇన్నిసార్లు మాట మార్చి మాట్లాడితే ఇంకా అటువంటి వ్యక్తికి వ్యక్తిత్వం ఏముంటుందని మనం మాట్లాడుకుంటామండి. అందుకని ఆ మావిగన్ని ఇన్నిసార్లు మాట్లాడాడు కాబట్టి రేపు వచ్చే నెక్స్ట్ ఎలక్షన్లో వీళ్ళకి ఆ 11 కూడా రావండి, సింగిల్ డిజిట్లో ఉంటాడు. అంటే ఇక్కడ ఊసరవల్లి కూడా రంగులు ఎలా అయితే మారుస్తుందో, ఇటు రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, అధికారం లేనప్పుడేమో 33,000 ఎకరాలకు అది ఇంకా కావాలని చెప్పి మాట్లాడారు, తర్వాత మా వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి మాట్లాడారు, ఇప్పుడేమో కొత్తగా మావిగాని అంటా ఉన్నారు, మొన్నటి దాకానేమో అసలు కాన్స్టిట్యూషన్లో రాజధాని అంశమే లేదని చెప్పి మాట్లాడారు. ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాటలు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతనికి ఆంధ్రాకి ఒక రాజధాని అనేది ఉండకూడదు. ప్లస్ అమరావతి అనేది చంద్రబాబు నాయుడు ప్రపోజల్ చేసిన ఒక దివ్యమైన ఇది సిటీ. ఆ సిటీ ఇతని హయాంలో డెవలప్మెంట్ జరగకూడదు, సరే నీ హయాంలో జరగాలి. పోనా నువ్వు అదే స్టాండ్ మీద ఉన్నావా? నీకు అధికారం ఇచ్చేటప్పటికేమో వైజాగ్ అన్నావు, అటు కర్నూలు అన్నావు, ఇటు అమరావతి అన్నావు. అంటే దీంట్లో మూడిట్లో దేన్ని డెవలప్మెంట్ చేయాలి? ఆల్రెడీ కొంత డెవలప్మెంట్ అయినా 2019 వరకు కొంత డెవలప్మెంట్ జరిగిన అమరావతిని పిచ్చి మొక్కలు తుమ్మ చెట్లతో పెంచి అది నాశనం చేసావు. వైజాగ్ నీ సొంత భవనాలు కట్టుకోవడానికి, నీ ల్యాండ్ సెటిల్మెంట్లకి చేసావు తప్ప అక్కడ డెవలప్మెంట్ చేయాలి. ఆఖరికి వైజాగ్ కార్పొరేషన్, కలెక్టరేట్ ఆఫీసు అన్నీ కూడా తాకట్లో పెట్టావు. అందుకని అతను దేన్ని కూడా డెవలప్మెంట్కి వ్యతిరేకండి అతను. అంటే ఇంకా మాట్లాడుతున్నారు కదన్న ఇంకా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు, ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది మేమే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చారు నిర్ణయాల్లో మొత్తం మేము ఏకాభిస్తాము, ప్రజలందరూ కూడా దీని మీద చాలా సంతృప్తిగా ఉన్నారు మావిగాని మీద అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఏంటన్నా నిజంగా ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు మావిగాని మీద? సంతృప్తిగా ఉన్నారు కావనుకునే వీళ్ళు మొన్న అమరావతికి వెళ్తే అక్కడ అమరావతి రైతులు, రాజధాని ప్రజలు వీళ్ళకి చాలా మంచిగా సమాధానం చెప్పారు. అంటే తరిమి కొట్టారు. ఒక భాషలో చెప్పాలంటే కుక్కను కొట్టినట్టు కొట్టారండి. నేను వెళ్తానన్నాడు, ఇతను వెళ్తే ఇంకా రెట్టింపు ఉండేది తెలిసి ఇతనికి. అలాగే ఆంధ్రాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ రోజున వీళ్ళకి పట్టే గతి, వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టే గతి సేమ్ అమరావతి రాజధానిలో ఏది జరిగిందో అదే జరిగిద్దండి. అందుకని అతను ఎక్కడ పాదయాత్రకి వెళ్తానంటున్నాడు తప్ప ఏ రోజు వెళ్తాను అనేది ఎక్కడ చెప్పట్లేదు. చూడండి, మంచి వీళ్ళకి నెక్స్ట్ వచ్చే 29 ఎలక్షన్లో ఆ 11 సీట్లు కూడా రావండి. అంటే ఇక్కడ ఏదైతే 2 సంవత్సరాల గురించి పాలన గురించి మాట్లాడుకోవాలంటే సంక్షేమ పథకాల గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వంలో విరుద్ధంగా మాట్లాడుకుంటున్న ప్రజలంతా మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష సాధింపు చర్యలు, మొత్తం రౌడీ రాజకీయం తప్ప అసలు ఏమీ లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కూడా ఇలాంటి ఏమీ లేకుండా సుపరిపాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారంట. నేను నిజమేనా? ఎక్కడైనా ఏ ప్రజలైనా ప్రశాంతంగా వచ్చి గత జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్డు మీద చిన్న ధర్నా కానీ మాట్లాడుకోవడం జరిగిందండి. రౌడీ పోలీస్ పాలన చేసింది నువ్వు. ఈ రోజున అమరావతిలో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో చూడు. కక్ష సాధింపు పరిపాలన చేయాలంటే 11 ఈడీ కేసులు ఉన్నాయి, అనేక కేసులు ఉన్నాయి నీ మీద. ఈ రోజున మద్యం కేసు నీ వైపు వస్తుంది, అన్ని కేసులు వస్తున్నాయి. నిన్ను కక్ష సాధింపుతో లోపలయ్యొచ్చుగా. వాళ్ళు అదేం చేయట్లేదండి. కూటమి ప్రభుత్వం కేవలం డెవలప్మెంట్, ఆంధ్ర అన్ని ప్రాంతాలు కూడా, ఇటు కోస్తా ఆంధ్ర కానీ, ఇటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు రాయలసీమ కానీ, ఇవన్నీ కూడా సమపాలనలో అభివృద్ధి జరగాలని అన్ని చోట్ల కూడా ఫ్యాక్టరీని, ఇండస్ట్రీలని తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఆ రోజున నువ్వు ఉన్న 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక రోడ్డుకి
ఒక గమేళ మట్టేసి నువ్వు ఏదైనా రిపేర్లు చేసావా? ఈరోజు కొత్త రోడ్లు వేస్తున్నారు కూటమి పరిపాలన. అభివృద్ధి అయితే చాలా బాగుందండి. అన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా మావిగన్ మీదే స్టాండ్ అయ్యి ఉన్నామని చెప్పి, ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 3 సంవత్సరాల తర్వాత కూడా అదే మావిగన్ మీద స్టాండ్ అయ్యి ఎలక్షన్స్ కానీ వస్తే ఎన్ని సీట్లు వస్తాయి, ఎంతమంది ప్రజలంతా ఎటు మొగ్గు చూపుతారు అనుకోవచ్చు అసలు? ఎలా అంటారు సార్? వారం 10 రోజుల క్రితమే మావిగడ్డ మీద 29 ఎలక్షన్కి వెళ్తానని చెప్పాడు. తర్వాత మళ్ళీ రెండోసారి ప్రెస్ మీట్ అని కాదు, ఒక వ్యక్తి చనిపోయాడని పరామర్శించడానికి వచ్చి విజయవాడ రాజధాని అన్నాడు. అంటే అతను మాట్లాడే మాటల్లో అతనికే స్టాండర్డ్ లేదు. ఇంకా అతను ఏ అంశం మీద నీకు ఎలక్షన్కి వెళ్తాడు? మొన్నటితో వైసీపీ నాయకులు ఏ పార్టీలో జాయిన్ అవుదామని ఎదురు చూస్తున్నారండి. కాకపోతే మిగతా పార్టీలు ఏవి తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు. ఎవ్వరు ఉండరండి. 2029కి వైఎస్ఆర్ అనే పార్టీ మనుగడలోనే ఉండదు.